హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాపరేటివ్స్ వల్ల సాంగ్ మ్యూట్లో పెట్టాను. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోలతో ఇంకా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోతే కనుక ఈ వీడియో అనేది మీరు డెమోలో చూశారు కదా, సో ఒక ఫోటోతోటే యూజ్ అవుతుంది. అలాగే మీకు చూసుకుని ఇక్కడ బీట్ మార్క్ సేక్ ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే ఫాంట్ కూడా ఉంటుంది. సో ఇవైతే డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్రానిక్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఒకసారి ఓపెన్ చేసుకుంటూ చూసుకుని ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. టెక్స్ట్లో కూడా మీకు కనిపించదు, టెక్స్ట్లో బ్లాక్ కలర్లో ఉంటుంది, అందుకనేసి మీకు ఇక్కడ కనిపించదు. సో మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫొటోస్ అయితే అంటే ఒక ఫోటో యూజ్ అవుతుంది కదా, ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో చూసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసుకునే విధంగా సో ఫోటో కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీకు ఏ విధంగా అయితే సెట్ అవుతుందో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎండ్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంది, 13.05 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకేనా, చూసుకుని ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుని ఈ విధంగా కిందకైతే డ్రాగ్ చేసుకోండి. సాంగ్ పైన యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, టెక్స్ట్లన్నీ మీద ఉంటుంది కదా, ఇప్పుడు సాంగ్ పైన అయితే ఇది యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, ఇప్పుడు టెక్స్ట్లు కనిపించాయి కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ చేసుకొని సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్లో అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. చూసుకుని ఒక లేయర్లో ఇది ఫోటో యొక్క ఎఫెక్ట్, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, యాడ్ చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో కలర్స్ అయితే వస్తుంది ఇక్కడ ఫోటోకి. సో ఈ విధంగా అయిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు టెక్స్ట్ కనిపించదు. చూసుకుని ఇక్కడ ఆర్ మార్క్ వేసి చూపిస్తున్నాను. సో బ్లాక్ కలర్ టెక్స్ట్ కాబట్టి మీకు కనిపించదు. ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనము బీట్ మార్క్లో ఫస్ట్ టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్కి అయితే క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మళ్ళీ సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ థర్డ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. అలాగే ఫోర్త్ టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా అయితే మీకు ఓన్లీ టెక్స్ట్ల దగ్గరే మీకు కొంచెం బోర్ కొట్టచ్చు. కొంచెం ఓపికతో మీరు చేసుకుంటే వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చూసుకోండి ఇక్కడ మీరు సో ప్రతి టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెక్స్ట్ల దగ్గరే కొంచెం బోర్ కొడుతుంది. సో కొంచెం ఓపిక అయితే మీరు టెక్స్ట్లు అయితే అన్ని టెక్స్ట్లకి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఏముండదు ఈ వీడియో ఎడిటింగ్లో. సో ఫోటో యాడ్ చేసుకుని ఓన్లీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీరు కావాలనుకుంటే ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫాంట్ చేంజ్ చేస్తే ఏంటంటే మీరు సో ప్రతి టెక్స్ట్కి అయితే మీరు మళ్ళీ ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. సో అదో ప్రాబ్లం ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫాంటే సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్రానిక్ మోషన్లోకి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దాని తర్వాతనే మీరు బీట్ మార్క్ మరియు సేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. అప్పుడైతే కరెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. ఫాంట్ యాడ్ అయిపోయి ఉంటుంది మీకు. చూసుకోండి అయితే సో ప్రతి టెక్స్ట్కి అయితే ఇప్పుడు ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి ఇక్కడ సో కాలం కూడా మీరు టెక్స్ట్ కలర్ అయినా మీ ఇష్టం చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది కదా. సో ఒక్క నిమిషం, ఓకే సెట్ అయింది. సో చూసుకోండి ఇప్పుడు ప్రతి టెక్స్ట్కి అయితే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి ఇదైంది. నెక్స్ట్ ఇంకోటి సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో ఎడిటింగ్. సో బాయ్సే చేసుకోవాలి గర్ల్సే చేసుకోవాలని సెపరేట్ ఏం లేదు, అందరికి సెట్ అయ్యేలాగే నేను చేస్తుంటాను వీడియో ఎడిటింగ్స్ అయితే. ఇక్కడ చూసుకోండి. సో చూసుకోండి ఇది ఓకేనా. ప్రతి చిన్న టెక్స్ట్ని కూడా వదలకూడదు. ప్రతి టెక్స్ట్కి ఎఫెక్ట్స్ అయితే మీరు పేస్ట్ చేసుకోవాలి. సో చూసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ సో మిగతా టెక్స్ట్లు మీరు ఎండింగ్ దాకా అన్ని టెక్స్ట్లకి అయితే వీడియో చేసుకోండి. సో ప్రతి టెక్స్ట్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.